ఆదికాండము 19వ అధ్యాయము. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతని తప్పించాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయాళుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి ఇలాగూ ఈ సాయంకాలపు మీ సన్నిధిని మీరు మాకు దయచేసినందుకు మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఆయుష్ను ఆరోగ్యమునిచ్చి ఇలాగూ మీ సన్నిధిలో ప్రవేశమునిచ్చినందుకు మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. దయగలన తండ్రి, నాయన ఇంతవరకు పాటల్లో మీరు చేసిన సాయనిక స్తోత్రములు తీసుకుని వచ్చిన మా ప్రియులనందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంకను మీ ఏర్పాట్లో ఉన్న వారిని అందరినీ కూడాను సకాలమునకు సిద్ధపరిచి తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసుడు ఇమ్మానుయేలయ్య గారిని జ్ఞాపకం చేసుకొనండి. ఈ దినము మీ దాసుడు ఎక్కడికైతే పరిచర్యకు వెళ్ళాడో తాను వెళ్ళిన ఆ స్థలములో మీ దాసుని బలపరిచి ఆశీర్వాదకరంగా వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ స్థలంలో సైతం జరిగే కూడికలో మీ మెండైన సహాయం ఇచ్చి మరి ఫలభరితమైన పరిచర్య జరిగించండి. సమస్త ఆటంకాలను దూరపరచమని మిశ్రలో కోరుకుంటూ మీ దయగల నస్తాలకు అప్పగించుకొని ఈ విన్నపాలను మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున పేరట స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో వ్రాయబడిన సంగతి మనకందరికీ బాగా పరిచయమైనటువంటి భాగమే. ఇందులో వ్రాయబడిన సంగతి ఏమిటి? దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినట్లుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం. లోతు ఎవరో మనకు తెలుసు. లోతు ఎవరు? లోతు అబ్రహాము సహోదరుడైన అబ్రహాము సహోదరుని యొక్క కుమారుడు నాహోరు, అతని యొక్క కుమారుడు అన్నమాట. అయితే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముతో దేవుడు చెప్పినాడు, నీవు నీ దేశమును, నీ ఇంటిని, నీ బంధువులను విడిచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము అని అన్నప్పుడు అబ్రహాం గారు ఏం చేసినారు? దేవుడు తనకు ఆజ్ఞాపించిన వెంటనే తన దేశాన్ని, తన ఇంటిని, తన బంధువులనందరినీ విడిచి దేవుడు తనకు చూపించే దేశానికి వెళ్ళడానికి తాను ప్రయాణమయ్యాడు. అలాగూ అబ్రహాం గారు దేవుడు తనకు చూపించే దేశానికి ప్రయాణమైనప్పుడు ఆయనతో కూడా లోతు కూడా వచ్చినాడనమాట. ఆయనతో పాటు లోతు కూడా వచ్చినాడు. లోతు, ఆయన భార్య, పిల్లలు, వాళ్ళ కుటుంబం అంతా కూడా వచ్చినారు. అయితే వాళ్ళు కొంతకాలం గడిచిన తర్వాత, కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఏమి జరిగింది? ఇద్దరి ఆస్తి విస్తరించిందంట. అబ్రహాం యొక్క ఆస్తి, తర్వాత లోతు యొక్క ఆస్తి విస్తరించింది. అతనికి పశువులు ఉన్నాయి, ఇతనికి పశువులు ఉన్నాయి. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే లోతు పశువుల కాపరులకు, అబ్రహాం పశువుల కాపరులకు కలహం వచ్చింది, గొడవ వచ్చింది, కలహం వచ్చింది. అది అబ్రహాం గారికి తెలిసింది. బహుశా ఇక్కడ మేము మేపుకుంటామని వాళ్ళంటే, లేదు ఇక్కడ మేము మేపుకుంటామని వీళ్ళు అన్నారేమో తెలియదు. మొత్తానికి అతని పశువుల కాపర్లకు, ఇతని పశువుల కాపర్లకు గొడవ వచ్చింది. ఆ సంగతి అబ్రహాం గారికి తెలిసింది.
తెలిస్తే అప్పుడు అబ్రహాం గారు చాలా తెలివిగా ఆలోచన చేసి లోతును పిలుచుకొని చెప్పినాడు. ఏం చెప్పినాడు? అయ్యా, మనం బంధువులము, మన మధ్య గొడవలు ఉండకూడదు, మన మధ్య కలహాలు ఉండకూడదు. కాబట్టి ఓ పని చేద్దాము, ఈ ప్రాంతం అంతా ఉంది కదా, ఈ ప్రాంతంలో నీకు ఇష్టమైన ప్రాంతాన్ని ఏర్పరచుకొని నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇటువైపు వెళ్ళిపోతే నేను ఇటువైపు వెళ్ళిపోతా అని చెప్పని లోతుకు చెప్పినాడు. చెప్తే అప్పుడు లోతు ఏమన్నాడంటే, అలాగే అట్లానే చేద్దామని చెప్పి లోతు గారు ఏ ప్రాంతాన్ని ఏర్పరచుకున్నాడు అంటే సొదొమ గొమొర్రా పట్టణాలను, ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఎందుకు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడంటే ఆ ప్రాంతం బాగా నీళ్లు సమృద్ధిగా ఉంటాయంట, పైర్లు కూడా బాగా పండుతాయన్నమాట. ఎవరైనా అలాంటి స్థలాలనే కోరుకుంటారు కదా. మామూలుగా అన్నదమ్ముల భాగాలు వంచేటప్పుడు కూడా ఎక్కువ సారవంతమైన పొలాల మీదనే అందరి దృష్టి ఉంటుంది. అయితే అబ్రహాం గారు మాత్రం పూర్తిగా లోతుకే అవకాశం ఇచ్చినాడు. నీకు ఇష్టమైనది కోరుకోయా అని చెప్పినాడు. నీకు ఇష్టమైనది కోరుకో, మన మధ్య గొడవలు మాత్రం ఉండకూడదు, నువ్వు కోరుకొనగా మిగిలినదే నాకు చాలు, గొడవలు మాత్రము ఉండకూడదని చెప్పని చెప్తే లోతు చాలా తెలివిగా ఆలోచన చేసి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను వైపు చూసినప్పుడు అవి బాగా నీటి పారకం బాగుంది, అక్కడ పంటలు కూడా చాలా చక్కగా పండుతాయన్నమాట. అందుకని ఏం చేసినాడంటే నేను ఆ ప్రాంతానికి వెళ్తానని చెప్పినాడు. సరే వెళ్ళు అని చెప్పిండు. కానీ ఆ ప్రాంతము మరి సారవంతమైన భూమి, జీవించడానికి సమృద్ధిగా అక్కడ ఉంది కానీ, శారీరకమైన జీవితానికి సమృద్ధి అక్కడ ఉంది కానీ ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదం ఉంది అక్కడికి వెళితే లోతు గారు శారీరకంగా తాను బలపడగలడేమో కానీ ఆత్మీయంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆత్మీయంగా ఎంతో మరి తాను దిగజారిపోయే ప్రమాదము ఉంది అన్నమాట. అయితే లోతు గారు తన ఆధ్యాత్మిక క్షేమాన్ని గురించి ఆలోచన చేయలేదు. తన ఆధ్యాత్మిక క్షేమం కంటే తాను దేనికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చినాడంటే శరీర సంబంధమైనటువంటి వృద్ధికి, శరీర సంబంధమైనటువంటి క్షేమానికే ప్రాధాన్యతనిచ్చినాడనమాట. సంపాదించుకోవచ్చు, బాగా బతుకొచ్చు అని ఇలాంటి దానికే ప్రాధాన్యతనిచ్చినాడు. కానీ అక్కడికి వెళితే నా ఆత్మీయ స్థితి ఏమిటి అని దాని గురించి మాత్రం ఆలోచన చేసిన వాడు కాదు. అందుకని ఆ ప్రాంతాన్ని ఏర్పరచుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? వెళ్ళిపోయి అక్కడ కాపురం ఉన్నాడు. కాపురం ఉండి ఆ ఊరి పెద్ద అయిపోయినాడు. ఆ ఊరి పెద్ద అయినాడు, బాగా సంపాదించుకున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఉన్నట్టుండి ఒకానొక రోజున ఆ ఊరికి దేవదూతలు వచ్చినారు. ఒకానొక రోజున ఆ ఊరికి దేవదూతలు వచ్చినారు. దేవదూతలు వస్తే లోతు లేచి వారి దేవదూతలని గుర్తెరిగి వాళ్లకు సాగిలపడి నమస్కారం చేసి, అయ్యా, నా ఇంటికి వచ్చి నా ఇంట్లో మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పని అన్నాడు. వాళ్ళను తన ఇంటికి ఆహ్వానించినాడు. కానీ దూతలు మొదట్లో ఒప్పుకోలేదు. అయ్యా, మేము రాము, ఇక్కడే నడివీధిలోనే ఉంటాం, మీ ఇంటికి రాము అని చెప్పన్నారు. అంటే లోతు గారు వాళ్ళను బతిన్లాడి బలవంతంగా తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి వాళ్ళకు చక్కని భోజనం చేసి పెట్టినాడు. వాళ్ళు భోజనం చేస్తూ ఉండగానే ఏం జరిగిందంటే ఆ ఊరి మనుషులంతా కూడా లోతు ఇంటి దగ్గరికి వచ్చి చాలా భయంకరంగా ప్రవర్తించినారన్నమాట. చాలా దుర్మార్గంగా ప్రవర్తించి వాళ్ళు ఏమన్నారు, నీ ఇంటికి వచ్చినటువంటి మనుషులను తీసుకొనిరా, వారితో మేము పాపం చేయాలి అని బలవంతం చేస్తూ ఉన్నారు. అయితే లోతు అందుకెంత మాత్రమును అనుమతించలేదు. సరే, ఈలోపుగా దేవదూతలు ఆ లోతు ఇంటికి వచ్చిన ఆ పాపాత్ముల కనులకు గుడ్డితనం కలగజేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక లోతుతో ఈ దూతలు చెప్పిన మాట ఏమిటంటే, మేము ఈ చోటును నాశనం చేయడానికి వచ్చినాం, ఈ చోటును నాశనం చేయమని దేవుడు మమ్మల్ని పంపించాడు.
కనుక ఈ చోటు నాశనమైపోతుంది. ఈ చోటు అగ్ని చేత కాల్చివేయబడుతుంది. ఈ చోటు అగ్ని చేత కాల్చివేయబడుతుంది. కాబట్టి లోతు, నీవు, నీ భార్య, నీ పిల్లలు, ఇంకా నీకు ఎంతమంది ఇక్కడ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని ఇమ్మీడియట్లుగా త్వరగా ఈ ఊరిని విడిచి వెళ్ళిపో అని చెప్పన్నారు. ఈ ఊరిని విడిచి వెళ్ళిపో, ఎందుకంటే త్వరలోనే ఈ ఊరి మీదికి దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడబోతుంది. త్వరలోనే ఈ ఊరు దేవుని ఉగ్రత చేత కాలిపోబోతుంది, కాల్చబడుతుంది. కాబట్టి ఈ నాశనము నుండి నువ్వు తప్పించుకొనున్నట్లుగా నువ్వు వెంటనే ఇక్కడున్న నీ భార్యను, నీ పిల్లలను, ఇంకా ఇక్కడ నీకెందరున్నారో వాళ్ళందరినీ తీసుకొని ఇమ్మీడియట్లుగా ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపో అని చెప్పన్నారు. అయితే లోతు కొంత తడువు చేసినాడు. అయినప్పటికీ దేవుడు కనికరపడి లోతును, అతని భార్యను, అతని 2 కూతుర్లను బలవంతంగా వాళ్ళ చేతులు పట్టుకొని బలవంతంగా ఊరు వెలుపలకు తీసుకొని వచ్చి, మీరు వెనక చూడకుండా వెళ్ళిపోండి అని చెప్పినారు. సరే, వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఆ పట్టణం, సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరమైన రీతిగా ఆ పట్టణాల మీదకి దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడింది. ఆ పట్టణాలు అంత పచ్చగా ఉన్నటువంటి పట్టణాలు, అంత సుందరంగా ఉన్నటువంటి పట్టణాలు, అంత ఉన్నత స్థితిలో ఉన్న పట్టణాలు ఒక్కసారిగా దేవుని ఉగ్రతకు లోనై అగ్ని చేత నాశనమైపోయాయి. ఈ నేటికి కూడా, ఇప్పటికీ కూడా ఆ పట్టణాలు అగ్ని చేత కాల్చబడినటువంటి గురుతులు ఇప్పటికీ ఉన్నాయి. బైబిల్ చెప్పేది అసత్యం కాదు, కట్టుకథలు కాదు. బైబిల్ చెప్పేది సత్యం అన్నమాట. బైబిల్ చెప్పేది సత్యం. ఆ రోజు దేవుని ఉగ్రతకు లోనై ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని చేత కాల్చివేయబడ్డాయన్న సంగతి వాస్తవం. ఇది సత్యం. ఇందుకు ఇప్పటికీ రుజువులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూసిన వారు చెప్తున్నారు, అక్కడ మట్టిని ఇట్లా పట్టుకుంటే రాలిపోతుందట. బాగా మట్టి కాలిపోయినప్పుడు ఏమైపోతుంది చెప్పండి? బూడిదైపోతుంది. అట్లా పట్టుకుంటే రాలిపోతుంది. ఇప్పటికీ అక్కడ పంటలు పండడం లేదంట, అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. ఇది సత్యం అన్నమాట. అయితే ఇందులో దేవుడు మనకు పాఠం నేర్పాలని ఇష్టపడుతున్నాడు. ఇందులో దేవుడు మనకు పాఠం నేర్పడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి అన్నమాట. వాటికి నాశనము విధించి. ఏమ్మా, అర్థమవుతుందా? వాటికి నాశనము విధించి దేవుడు ఏం చేసినాడు చెప్పండి? ముందుకు భక్తిహీనులగు వారికి దృష్టాంతముగా ఉండుటకై. అంటే అర్థం ఏమిటి? ముందుకు భక్తిహీనులగు వారికి దృష్టాంతముగా ఉండుటకై అంటే అర్థం ఏమిటి? అదొక హెచ్చరికగా ఉండునట్లుగా, దాని గుండా ఒక పాఠము నేర్చుకొనున్నట్లుగా భక్తిహీనులైన వారు దీని గుండా పాఠము నేర్చుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దృష్టాంతముగా ఉంచినాడు అంటే దేవుడు భక్తిహీనతను శిక్షిస్తాడు అనే సంగతికి చక్కని ఉదాహరణ సొదొమ గొమొర్రాల పట్టణంల మీదికి
వచ్చినటువంటి దేవుని యొక్క ఉగ్రత. సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చివేయబడడం. దేవుడు భక్తిహీనతను శిక్షిస్తాడు, దుష్టులను శిక్షిస్తాడు, పాపాత్ములను శిక్షిస్తాడు అనే దానికి ఒక గుర్తుగా పెట్టినాడు అన్నమాట. ఈ సొదొమ గొమొర్రా పట్టణాల నాశనము ఒక గుర్తుగా పెట్టినాడు. అంతేకాదు పై వచనాల్లో నోవహు కాలములో జలప్రళయంలో వాళ్ళంతా కూడా నాశనం అయిపోయినారు కదా, అది కూడా సత్యం, అది కూడా జరిగింది. అది జరగందేమీ బైబిల్లో ఏది వ్రాయబడలేదు, అది కూడా జరిగినటువంటి సంగతే. అది జరిగింది అనేదానికి స్పష్టమైన రుజువులు ఇప్పటికీ ఉన్నాయి. నోవహు ఓడ ఆ చెక్కలు ఇప్పటికీ ఉన్నాయి. ఎక్కడ ఆగింది? సరే, ఆ ఓడ ఎక్కడ ఆగింది? అరారాతు కొండ మీద ఆగింది. అక్కడ ఆ ఓడ ఆగిన స్థలములో, ఆ ఓడ నిలిచిన స్థలములో దాని అచ్చు ఉందంట. అచ్చు ఉంది. కొంతమంది అక్కడికి వెళ్ళినటువంటి సైంటిస్టులు దాని కొలతలు తీసినారంట. కొలతలు తీస్తే ఆ కొలతలు ఎంత అయితే కొలత వచ్చిందో, బైబిల్లో దేవుడు ఓడను చేయమని కొలతలు ఇచ్చినాడు కదా నోవహుకు. దేవుడు నోవహుకు ఏ కొలతలు అయితే ఇచ్చినాడో ఇప్పుడు అదే కొలతలు అక్కడ ఉన్నాయంట. ఎంత మాత్రం కూడా ఇంచుమించు లేవు. అంటే ఆనాడు జలప్రళయము చేత దేవుడు లోకాన్ని నాశనం చేసినాడన్న సంగతి అక్షరాల సత్యం అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చేసినారన్నమాట. కాబట్టి ఇందు మూలంగా మనము నేర్చుకునే సంగతి ఏమిటంటే, భక్తిహీనులైన వారు పాపాత్ములైన వారు తెలుసుకొనవలసిన సంగతి ఏమిటంటే, వాళ్ళు శిక్షకు, వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుందన్న సంగతిని తెలుసుకోవాలి. వారు శిక్షకు, వారిని దేవుడు శిక్షిస్తాడు అనే సంగతిని తెలుసుకోవాలి. ఇక్కడ వ్రాయబడిన ఒక మంచి మాటలు చూడండి. 4వ వచనం పేతురు పత్రికలో 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక అనే మాట ఉంది. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. 5వ వచనంలో మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక అనే మాట మనం చూస్తున్నాం. విడిచిపెట్టక అంటే అర్థం ఏమిటి? మనకేమర్థమవుతుంది? పాపాత్ములైన ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టాడు, భక్తిహీనులైన ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టాడు. ఎవరిని ఆయన విడిచిపెట్టాడు, ఎవరినైనా వదలడు. అందరూ తమ తమ పాపములను బట్టి, తమ యొక్క భక్తిహీనతను బట్టి శిక్షను అనుభవించాల్సిందే. ఎవరినైనా విడిచిపెట్టాడు. ఒకవేళ విడిచిపెట్టబడతాము, తప్పించుకుంటాము అనుకుంటే అది కేవలం నీ భ్రమ. అంతేగాని ఆయన చేతిలో నుండి తప్పించుకొనడం ఎవరి వశము కాదు. ఆయన ఎవరిని విడిచిపెట్టాడు. అది నాన్న దేవుని ఉగ్రత, గొర్రెపిల్ల ఉగ్రత అన్నమాట. ప్రకటన గ్రంథంలో దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించబడబోయే ఆ దినాలలో ఏం జరుగుతుందట? రాజులు సైతం ఆ ఉగ్రతకు తాళలేక పరుగెత్తుతారు, రాళ్లను, బండ సందులను ఆశ్రయిస్తారు అని వ్రాయబడి ఉంది. ఆయన ఎవరిని విడిచిపెట్టాడు? అందరినీ పాపాత్ములు ఎవరైనా సరే, భక్తిహీనంగా ఉండే ఎవరినైనా సరే ఆయన శిక్షిస్తాడు. ఆయన శిక్షించడానికి శక్తిమంతుడే, అదే సమయంలో రక్షించడానికి కూడా శక్తిమంతుడే. చూడండి 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఇంకా కింద చూడండి, తప్పించెను అని చెప్పి 9వ వచనంలో భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు, శక్తిమంతుడు.
భక్తులను శోధన నుండి తప్పించుటకు ఆయన శక్తిమంతుడు, దుర్నీతి పరులను శిక్షించుటకు శక్తిమంతుడు. కనుక ప్రియులారా, ఈ సాయంకాలపు వేళలో ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే తెలుసుకోవాల్సిన ఒక సత్యం, ఒక నిజం ఏమిటి అంటే, నువ్వు భక్తిహీనుడవుగా ఉంటే, నువ్వు పాపివుగానే జీవిస్తూ ఉంటే దేవుని ఉగ్రతకు గురవుతావన్న సంగతి సత్యం. ఈ వాస్తవాన్ని ఈ సాయంకాలం నువ్వు తెలుసుకోవాలి. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసి ఒక గుర్తుగా పెట్టినాడు. వాటిని చూసి మనం నేర్చుకోవాలన్నమాట. ఉదాహరణకు మనం దారిలో వెళ్తూ ఉంటే ఒకడు మనకంటే ముందుగా వెళ్ళి అక్కడేదో ఒక గుండంలో పడి ప్రమాదానికి గురైపోయి చనిపోయినాడు అనుకోండి, మనం ఏం చేయాలి చెప్పండి? ముందు వెళ్ళి ప్రమాదంలో అతడు పడినాడు కాబట్టి మనం ఏం చేయాలి? మనం కూడా అట్నే పోవాలన్నా? మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. అరే, ఈ దారిలో పోతే ప్రమాదం ఉంది, ఇదిగో వాడు పోయి పడిపోయినాడు అని చెప్పి మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. అట్లా జాగ్రత్త పడాలనే దేవుడు వాటిని దృష్టాంతంగా ఉంచినాడు. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే, నువ్వు ఇంకా భక్తిహీనుడవుగానే ఉంటే, నువ్వు ఇంకా పాపివుగానే ఉంటే దేవుని ఉగ్రత నీ మీదికి రావడం ఖాయం. నువ్వు శిక్షకు లోనవ్వడం ఖాయం. కాబట్టి ఆ ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే, ఆ శిక్ష నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు అన్నాడు, నా యొద్దకు రండి, ఉగ్రత నుండి నేను మిమ్మల్ని తప్పిస్తాను, ఆ యొక్క శిక్ష నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఆయన యొద్దకు వస్తే, ఎందుకంటే మన శిక్షను ఆయన భరించాడు, మన ఉగ్రత ఆయన భరించాడు. నీవు నేను పొందవలసినటువంటి ఉగ్రత, నీవు నేను పొందవలసినటువంటి శిక్ష ఆయన పొందాడు. సిలువలో ఆయన ఏ పాపం ఎరుగని పవిత్రుడు అయినప్పటికీ సిలువలో నీ కోసం నా కోసం ఆయన శిక్షను అనుభవించాడు. మనం పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. మన కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు రక్షించబడడానికి నువ్వు ఏం చేయాల్సిన అవసరము లేదు. ఆయన యొద్దకు వస్తే చాలు, ఆయనను ఆశ్రయిస్తే చాలు, ఆ ఉగ్రత నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆ శిక్ష నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. తప్పించడానికి సమర్థుడు ఆయనే, శిక్షించడానికి సమర్థుడు ఆయనే. తర్వాత ఇంకా లోతును గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మొదటిగా ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనము చేయబోతున్న సంగతి దేవుడు ఎవరికి తెలియపరిచినాడు అంటే అబ్రహాంకు తెలియపరిచినాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను గురించినటువంటి పాపము బహుభారమైనది కనుక వాటిని నాశనం చేయడానికి నేను పూనుకున్నాననే సంగతి దేవుడు అబ్రహాము గారికి తెలియజేసినప్పుడు అబ్రహాం గారు ఏం చేసినారు? వెంటనే ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ పట్టణాల రక్షణ కోసం ప్రార్థించడం మొదలుపెట్టాడు, విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయబోతున్నానన్న సంగతి దేవుడు అబ్రహాం గారికి తెలపగానే అబ్రహాంకు ఎవరు గుర్తొచ్చినారు? ఆ పట్టణాలలో ఉన్నటువంటి లోతు, తన బంధువైన లోతు గుర్తుకొచ్చాడు. కనుక అబ్రహాం గారు ఏమనుకున్నాడంటే, లోతు అక్కడ ఉన్నాడు, అతని నీతిమంతుడు అనుకున్నాడు. అదే సమయంలో నీతిమంతుడైన లోతు ద్వారా కనీసం అక్కడ 50 మంది నీతిమంతులనైనా లోతు తయారు చేసి ఉంటాడు, 50 మందినైనా లోతు రక్షించి ఉంటాడు, 50 మందినైనా లోతు నీతిమంతులనుగా చేసి ఉంటాడు అనే నమ్మకముతో, ఆ నమ్మకము కలిగి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ప్రభువా, అక్కడ 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేయక కాపాడవా అని అన్నాడు. అంటే అప్పుడు దేవుడేమన్నాడు?
ఓకే, అబ్రహాం గారు ఓకే, నువ్వు చెప్పినట్టుగానే అక్కడ 50 మంది నీతిమంతులుంటే చూపించు, నేను ఆ పట్టణాన్ని నాశనం చేయక కాపాడుతానన్నాడు. ఓకే అన్నాడు. ఓకే అంటే అబ్రహాం గారికి డౌట్ వచ్చింది, ఇదేదో తేడాగా ఉంది, అక్కడ 50 మంది నీతిమంతులు లేరేమో అని చెప్పని ఇంకొంచెం దిగినాడు. ప్రభువా, ఒకవేళ అక్కడ 45 మంది ఉంటారేమో అంటే, ఓకే అట్లయినా పర్వాలేదు, 45 మంది నీతిమంతులున్నా అబ్రహాం గారు ఓకే, నేను ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు. ఎందబ్బా, డౌట్ వస్తుంది అబ్రహాం గారికి. లోతున్నాడు కదా నీతిమంతుడు, మరి అతని భార్య ఉంది, అతని పిల్లలు ఉన్నారు, అతని పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళే సుమారుగా ఉంటారు. మరి ఏంది దేవుడు ఇట్లా చెప్తున్నారు, వాళ్ళు అక్కడ 45 మంది కూడా లేడంటున్నారే అని చెప్పి కొంచెం డౌట్ వచ్చి మళ్ళీ దిగినాడు. ప్రభువా, ఒకవేళ 40 మంది ఉంటారేమో అంటే, అట్లయినా పర్వాలేదన్నాడు. ఏందిరా అనుకున్నాడు. ప్రభువా, 30 మంది ఉంటారేమో ఓకే అన్నాడు. 30 మంది కూడా లేరు. 20 మంది ప్రభువా, 20 మంది ఉన్నా నేను కాపాడుతానన్నాడు. 20 మంది కూడా లేరు. చివరికి 10కి వచ్చినాడు. ఇక అక్కడ కూడా 10 మంది కూడా కనబడలేదు. దేవుడిక వెళ్ళిపోయినాడు. ఏమిటి సంగతి అంటే, లోతు నీతిమంతుడే కానీ తన మట్టుకు తాను నీతిమంతుడుగా ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ లోతు, అతని భార్య కానీ, అతని పిల్లలు కానీ, లోతు యొక్క పనివారు కానీ ఎవరిని కూడా లోతు దేవునిలోనికి నడిపించినట్టుగా కనపడలేదు. అతని యొక్క భక్తి జీవితము ఎవరి మీద ప్రభావం చూపలేదు. అర్థమవుతుంది మాట మీకు? అతని భక్తి జీవితము ఎవరి మీద ప్రభావము చూపలేదు. అతడు ఎవరిని రక్షించలేకపోయాడు. కొందరినైనా అతడు దేవుని వైపుకి త్రిప్పినవాడు కాదు. లోతును గురించి మనం ఆలోచన చేస్తే, లోతుకు కొడుకులు ఉన్నట్టుగా కనబడుతుంది. నీ కుమారులు అనే మాట ఉంది. అతని కుమారులు ఉన్నట్టుగా కనబడుతుంది. ఆ కుమారులు కూడా సొదమ నుండి బయటికి వచ్చిన వారు కాదు. కుమారులు కూడా నమ్మలేదు. లోతు యొక్క కుమారులు కూడా నమ్మలేదు. లోతు యొక్క కొడుకులు కూడా నమ్మలేదు. లోతు ఒకవేళ చెప్తే వాళ్ళు ఆ మాటలను నిర్లక్ష్యం చేసినారు, తృణీకరించినారు, ఎగతాళి చేసినారు. ఎందుకంటే లోతు యొక్క భక్తి అంత ప్రభావవంతంగా, లోతు యొక్క భక్తిలో సారము లేదు, శక్తి లేదు. చెప్పినాడు కానీ వాళ్ళు వినలేదు, వాళ్ళు రాలేదు, బయటికి రాలేదు. అంతేకాదు, లోతుకు అల్లుళ్ళు ఉన్నారు, పెళ్ళాడబోయే అల్లుళ్ళు ఉన్నారు, తన కూతుర్లను పెళ్ళాడబోయే అల్లుళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా అడిగినాడు కానీ వాళ్ళు కూడా రాలేదు. లోతు కుటుంబం సంగతి జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళు రాలేదు. సరే, వాళ్ళు రాకపోయారు. ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చినారు బయటికి? బలవంతంగా లోతును, అతని భార్యను, అతని 2 కుమార్తెలను బలవంతంగా దేవదూతలు బయటికి తీసుకొచ్చినారు. మరి వాళ్ళైనా కాపాడబడినారా అంటే అది లేదు. ఏమైంది? కొంత దూరము మీరు వెనక తట్టు చూడవద్దు, పారిపోండి అని దేవుడు చెప్పినాడు. చెప్తే కొంత దూరం వెళ్ళిన తర్వాత లోతు భార్య ఏం చేసింది? వెనక తిరిగి చూసింది. కనుక ప్రియులారా, లోతు భార్య బలవంతంగా బయటకు వచ్చిందే కానీ సొదమ ఆమె హృదయంలో నుండి పోలేదు. ఆమె మనసంతా సొదమ మీదనే ఉంది. ఆ మనసంతా కూడా సొదమ మీదనే ఉంది. సొదమను హత్తుకొని పోయినట్టుగా అతని కుటుంబం ఉంది. సొదమను హత్తుకొని పోయినట్టుగా ఉంది. అందుకని ఆమె పారిపోండి అని చెప్పి దేవుడు చెప్తే బరువుగా చేస్తుంది, ముందుకు అడుగులు బరువుగా చేస్తుంది, ఏలాక చేస్తుంది. ఇంకా ఉండబట్టలేక తన ఇల్లు ఏమైందో, అసలు ఆ పట్టణం దేవుడు చెప్పినట్టు కాలుతుందా లేదా అని ఆగబట్టలేక తిరిగి చూసి ఏమైంది?
ఇప్పటికీ ఆ ఉప్పు స్తంభం ఇప్పటికి ఉందంట. చెప్పండి, ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉందంట. మనలో చాలామంది భక్తి జీవితాలు ఇలాగే ఉన్నాయి. దేవుని మార్గంలో నడుస్తున్నట్టుగానే కనబడుతున్నాం, మందిరానికి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, అన్ని చేస్తున్నట్టుగానే కనబడుతుంది, కానీ మనసు మాత్రం ఎక్కడుంది? లోకం మీదే ఉంది. లోకం మీదే ఉంది. మనసులో దేవుడు లేడు, మనసులో ఎవరున్నారు? లోకం. మనసు నిండా లోకం ఉంది. మనసు నిండా లోకం. భార్య, లోతు యొక్క భక్తి భార్య మీద ప్రభావం చూపలేదు. సరే పోని, ఆమె పోయింది. 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళైనా ఏమైనా చక్కగా ఉన్నారంటే ఏం జరిగింది? కూతుర్లు తండ్రితో పాపము చేశారు. తండ్రితో పాపం చేశారు. వాళ్ళు కూడా సొదొమ నుండి బలవంతంగా బయటకు వచ్చారు, కానీ అసలు ఇట్లాంటి పాపం వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? కన్న తండ్రితో ఇలాంటి పాపం చేయడం అనేది వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకున్నారు చెప్పండి? ఎక్కడ నేర్చుకున్నారు? సొదొమలో నేర్చుకున్నారు. సొదొమలో అంతా ఇదే. ఇంకా అనేక అధ్యాయాల్లో యెహెజ్కేలు గ్రంథంలో అక్కడక్కడ మనం చదువుకుంటే సొదొమ పాపాన్ని గురించి వివరించబడింది. అంత భయంకరంగా వాయు వరుసలు లేకుండా పాపములో విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళు. కాబట్టి ఈ లోతు కుమార్తెలు తండ్రితోనే పాపం చేసినారంటే ఇది వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారంటే సొదొమలోనే నేర్చుకున్నారు. ఇలాంటి గుణము, ఇలాంటిది వాళ్ళు సొదొమలోనే నేర్చుకున్నారు. లోతు భక్తి వాళ్ళు నేర్చుకోనలేదు, కానీ ఏం నేర్చుకున్నారు చెప్పండి? ఏం నేర్చుకున్నారు? సొదొమలోని పాపాన్నే వాళ్ళు నేర్చుకున్నారు. సొదొమలోని పాపాన్నే వాళ్ళు నేర్చుకున్నారు. అక్కడ వ్రాయబడిన మరొక విచారకరమైన సంగతి ఏమిటంటే, లోతు తాగి మత్తుడై ఉన్నాడు. మత్తుడై ఉంటే ఆ కుమార్తెలు వచ్చి అతనితో పాపం చేసి వెళ్ళిపోయారు. అక్కడ వ్రాయబడిన కనబడుతుంది. కుటుంబాలను చక్కపరచవలసినటువంటి పెద్దల పరిస్థితి కూడా, కుటుంబ పెద్దల పరిస్థితి కూడా అలాగే కనబడుతూ ఉంది. మత్తులై ఉన్నారు. మత్తులంటే ఒకవేళ మందు పుచ్చుకునే మత్తుగా తెలియని స్థితిలో ఈనాడు కుటుంబ పెద్దలు కనబడుతున్నారు. పిల్లలు ఏమి చేస్తున్నారో తెలియని స్థితి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారో తెలియని స్థితి. తెలియకపోయాను అన్నమాట. తెలియకపోయాను. అలాగైతే ప్రియులారా, మనం మన కుటుంబం విషయమై ఎంతవరకు శ్రద్ధ వహిస్తూ ఉన్నాం? మనం మన కుటుంబం విషయమై ఎంతవరకు బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నాం? ఈ విషయంలో మనము పరిశీలన చేసుకోవాలి. కాబట్టి లోతు యొక్క జీవితాన్ని, భక్తి జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు శక్తి కలిగిన భక్తి కలిగి ప్రభువుకు మహిమకరంగా సాగిపోదుం గాక. ఇంకా నమ్మని వారు ఉంటే మరి ఈ సాయంకాలం తెలుసుకోవాలి, సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేసినట్టుగానే పాపాత్మలను దేవుడు శిక్షించబోతున్నాడన్న సత్యాన్ని ఎరిగిన వారై ఆ దినమున దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టాడు. ఈ సత్యాన్ని ఎరిగిన వారై ప్రభువును ఆశ్రయించి రాబోయే ఉగ్రత నుండి రక్షించబడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. మమ్మల్ని సమకూర్చి జ్ఞాపకం చేసిన మీ మాటల కొరకై స్తుతిస్తున్నాం. ప్రకటించబడిన మీ మాటలు వ్యర్థం కాకుండా అందరిలో అన్ని విధాలుగా ఫలింపచేయమని చేరువచ్చిన ఒకరొక్కరిని మీ దయగల స్థలకు అప్పగించుకొని ఈ విన్నపాలన్నిటినీ మా ప్రభువును ప్రేరక్షకునైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరట స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.